హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకీస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఎందుకంటే ఈ మధ్య పెద్ద టాపిక్స్ లేవు, ఇప్పుడు టాపిక్ ఉంది కాబట్టి మనం మీ ముందుకు రావడం జరుగుతుంది. యాక్చువల్గా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తే నిన్న ఏం జరిగిందంటే, మన పవన్ కళ్యాణ్ గారు మాటామంతి అనే కార్యక్రమం కాకినాడలోని టౌన్ హాల్లో పెట్టడం జరిగింది. ఆ కాకినాడ టౌన్ హాల్లో పెట్టినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అనేది కొంచెం క్లుప్తంగా మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. అసలు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ని ఆరాధించే వాళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆరాధిస్తారు, ఎందుకు ఆయన అంటే అంత అంత భక్తి, ఆయన అంటే ఎందుకు ఆయన మీద అంత గౌరవం, అంత ప్రేమ అనేది నిన్న ఒక్కసారి ఆయన అరగంట 40 మినిట్స్ మాట్లాడడం జరిగింది. ఆ 40 మినిట్స్ ఆయన మాట్లాడింది పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చాలామంది వినుంటారు. అంటే ఆయన మీద ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. అసలు ఆయన ఏం మాట్లాడాడు నిన్న, ఆయన మాట్లాడిన దానికి అర్థం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మాత్రమే కొంచెం అర్థమవుతుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆయన ఏంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది. ఇక్కడ ఒకటే ఆయన నిన్న చెప్పదలుచుకునింది ఏంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాడు. ఇంకోటి లా అండ్ ఆర్డర్, ఒకటి క్రిమినల్స్ గురించి మాట్లాడాడు. హత్యలు, ఈ రాజకీయాలు, ఈ కుల చిచ్చులు, ఈ 3 పాయింట్ల మీద ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన విసిగిపోయి చాలా విసిగిపోయి ఆయన వచ్చి మాట్లాడేదాకా ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం ఒకటే చూడాలి, ఆంధ్రప్రదేశ్లో నిన్న ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, కాకినాడలో ప్రతిపక్షం జనసేన వైఎస్ఆర్సీపీ, అంటే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షం కూడా రాలేదు కాబట్టి, బట్ రాకపోయినా వాళ్ళు చేయాలి ఇవన్నీ. కానీ ఈయన ప్రతిపక్షం ఈయన చేస్తున్నాడా లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారా అనేది మనకు అర్థం కావట్లేదు. అస్సలు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే, ప్రభుత్వాన్ని ఎవరైనా ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అందరికి ఇష్టం అంటే, ఆయన ఏం చెప్పాడు, నేను తప్పు చేసినా నన్ను నిలదీయండి అని ఎప్పుడు చెప్తానే ఉంటాడు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుద్ది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. నేను ఏం చేశాడు, ఆయన ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ఎందుకు సక్రమంగా ఉండట్లేదు, అందరినీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎక్కడ తప్పు జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కదా అని చెప్పి ఆయన నిన్న చెప్పడం జరిగింది. రౌడీలు కానీ గూండాలు కానీ ఎవరైనా చట్టానికి అతీతులు కాదు, అది మీ వాళ్ళైనా కూటమి వాళ్ళైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా ఎవరైనా ఇమీడియట్ యాక్షన్ ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అది నిన్న డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. చెప్పాడు. ఎట్లా చెప్పాడంటే, ఇంకా అన్నిటికీ ఆయన ఒకటే చెప్పాడు, ఇంకా ఏం జరిగినా అదేంది సాయి కృష్ణ ఇష్యూ ఆయన చెప్పింది మెయిన్, ఆయనకి ఇరిటేషన్ చెప్పించింది. ఆ సాయి కృష్ణ అనేవాడు 25 ఏళ్ళు, వాడి మీద 22 కేసులు ఉన్నాయి. బీరు బాటిల్తో అమ్మాయిలు గొంతులు కోసేసాడు, అమ్మాయిలు రేపులు చేసేసాడు, వాడు అన్నీ చేశాడు. కానీ ఏం చేస్తున్నారు, లాకప్ డెత్ మిస్టరీ అది ప్రభుత్వం చెప్పట్లా. లాకప్ డెత్ అయ్యాడా, బతుకున్నాడా లేదా అని చెప్పట్లా. మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరికి ఈయన అన్న వెళ్తాడు. జగనన్న వెళ్ళి ఏం చేస్తాడు, 25 ఏళ్ళ పిల్లవాడు, ఏదో తెలియక చిన్న కేసులు ఉన్నాయి, ఏమన్నా చంపేసినా కానీ పెద్ద పట్టించుకోకూడదు, మనం రేపు చేసినా కానీ బీరు బాటిల్తో గొంతు కోసినా కానీ పెద్ద పట్టించుకోవద్దని జగనన్న వెళ్ళి మాట్లాడతాడు. అంతకుముందు ఏం చేస్తాడు జగనన్న, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళెవరో గంజాయి కేసులు లోపలేస్తే వాళ్ళని కొట్టారని చెప్పి ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి ఏదో చిన్నపిల్లకాయలు కొంచెం గంజాయి తీసుకుంటారు, జనాలను ఎవరైనా అడ్డొస్తే కొడతారు, దాంట్లో ఏం తప్పు ఉంది, వీళ్ళని చిన్నపిల్లకాయలని మనం జైల్లో పెట్టకూడదు కదా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని వెళ్ళి పరామర్శించాడు. నిన్న ఈవెన్ వెళ్ళి పరామర్శించాడు సాయి కృష్ణ వాళ్ళ మదర్ని. అరే అసలు అక్కడ ఏం జరిగింది ఇప్పుడు, దీనికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఇది ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్మేంద్ర అంటే ఏది జరిగినా లాస్ట్ పవన్ కళ్యాణే. అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడా, రాష్ట్రంలో ఇంకా మంత్రులు లేరా, ముఖ్యమంత్రి కొడుకు లేడా, అది కాదు, ఏ మ్యాటర్ జరిగినా పవన్ కళ్యాణ్కి ఎలా ఆపాదించాలి, అదే నేను ఆయన చెప్పాడు. అరే ఆయన ఎవరో చచ్చిపోయినోడు కాపు కులస్తుడు అయితే, అంటే వాడు కాపు కులస్తుడు రేపు చేయొచ్చా, కాపు కులస్తుడు హత్యలు చేయొచ్చా, ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు, చచ్చిపోయిన వాడు ఏంది లేకపోతే వాడు కేసులో ఉన్నవాడు నేను వెళ్ళి నేను ఎందుకు పరామర్శిస్తాను, రౌడీ కులం ఉంటుందా అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అరే ఆ సిఐ కూడా కాపు కులమే అంట. ఏంది అంటే, ఆయన కాపు కులమే, ఈడు కాపు కులమే, ఈడు రౌడీ అయితే నేను వెళ్ళి పరామర్శించాలా అని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఎందుకు ఇదంతా? అసలు కులానికి అంటే ఇప్పుడు హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, రౌడీజం చేసినా వాళ్ళకి కులం ఉంటుందా? పోలీసులకు కులం ఉంటుందా? డాక్టర్లకు కులం ఉంటుందా? లాయర్లకు కులం ఉంటుందా? రాజకీయ నాయకులకు కులం ఉంటుందా? కానీ ఈ వైఎస్ఆర్సీపీ అనేది ఏం చేస్తుంది, ఈ కాపు కులాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎలా దూరం చేయాలి అని చూస్తుంది. అయ్యా, కాపు కులం వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అంటే ఏం లేరు. కాపు కులం వాళ్ళందరూ ఓట్లేస్తేనే పవన్ కళ్యాణ్ ఏం గెలవాలా. ఫస్ట్ వాళ్ళు అది తెలీదు, వాళ్ళకి తెలుసుకునే లోపు వాళ్ళ జీవితం అయిపోద్ది. దీని మీదే వాళ్ళు రచ్చ. అరే రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేయలేదో దాని మీద పోరాడండి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, వాళ్ళు ఇచ్చిన
ఆ గ్యారంటీ లేదా అవన్నీ ఎందుకు అమలుపరచట్లేదు, ఏమేమి పథకాలు దాని మీద పోరాడాలి. మీరు ప్రతిపక్షం చేయకుండా పెట్రోల్ మీద చేస్తారు. పెట్రోల్ లేదు, పెట్రోల్ ప్రపంచం అంతా లేదురా స్వామి, పెట్రోల్ ప్రపంచం అంతా లేదు. మీరు వెళ్ళి పెట్రోల్ లేదు, ట్రాక్టర్లు అదేంది ఎద్దుల బండ్లు నడుపుకునేది, ఇదే కామెడీ పీస్. ప్రతిపక్షం అంటే మీరు ప్రతిపక్షం కాదనుకో, అది వేరే విషయం. సరే, మీరు లార్జెస్ట్ పార్టీ 40% ఓటింగ్ ఉన్న పార్టీ కాబట్టి మీరు చేయాల్సింది ఏంది? అరే వీళ్ళు ఏం సూపర్ సిక్స్ ఏం చెప్పారు, దాంట్లో ఏం అమలు అవుతారో ఏం అవ్వలేదు, దాని మీద ధర్నాలు చేయండి. దాని మీద ధర్నాలు చేయరు మీరు, ఎందుకంటే మీరు రాజకీయం చేస్తారు. దాని మీద ధర్నాలు చేస్తే మళ్ళీ ప్రభుత్వం దానికి స్పందించి ఆ పథకాలన్నీ ఎక్కడ అమలు పరిచేస్తే మళ్ళీ వీళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోద్ది. కాబట్టి మీరు ఆ పథకాల గురించి మాట్లాడరు, మీరు ఆ రాజకీయాల గురించి మాట్లాడరు. మీరు ఎంతసేపు ఏం మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఈ కాపు కులాన్ని ఎలా దూరం చేయాలా. మీకు చెప్పాల్సింది ఒకటి, పవన్ కళ్యాణ్ కాపు కులం వాళ్ళందరూ ఓట్లు వేయలేదు. ఈ 40% ఓట్లు కాపు వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి మాత్రమే వాళ్ళందరూ ఓట్లు వేయలేదు. అది మీరు తెలుసుకోండి, అది మీరు తెలుసుకోరు. మీరు దాని మీదే ఫైట్ చేయండి. అదేనా పవన్ కళ్యాణ్ గారు ఏంది, అన్నిటికీ నన్ను లాగుతున్నారు. ప్రతి విషయంలో లాగుతారు. ఆయన ఇరిటేషన్ వచ్చేసింది. ప్రతి విషయంలో ఎందుకు లాగుతారు? లా అండ్ ఆర్డర్ ప్రభుత్వానికి నిన్న ఇండైరెక్ట్గా కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అన్ని రకాలుగా చెప్పాడు. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే నేను సహించను, రౌడీలు క్రిమినల్స్ రాజ్యం వెళ్ళడానికి లేదు, అది ఏ పార్టీ వాళ్ళైనా నేను సహించను అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు. ఆ సాయి కృష్ణ అనేవాడు ఉన్నాడో లేడో అదొక మిస్టరీ. అరే మీరు ఉన్నాడో లేదో ఇంతెందుకు హోమ్ డిపార్ట్మెంట్కి ఇంత టైం ఎందుకు పడుతుంది? చచ్చాడా ఉన్నాడా లేడా చెప్పండి. అది చెప్పకుండా నాంచుతా అది పవన్ కళ్యాణ్ గారు కాపు కులం, వాడు కాపు కులం, ఈయన వెళ్ళి పరామర్శించాలి. ఏంది ఇది? ఎందుకు పరామర్శించాలి? రౌడీల్ని హత్యలు చేసే వాళ్ళని, మానవంగాలు చేసే వాళ్ళని, అందరిని కొట్టే వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తూ ఉంటాడు. ఏంది పవన్ కళ్యాణ్? అది పరామర్శించేది అన్న కదా. ఎక్కడ రౌడీజం ఉంటే అక్కడ అన్న ఉంటాడు, ఎక్కడ గుండాయిజం ఉంటే అక్కడ అన్న ఉంటాడు, ఎక్కడ గంజాయి ఉంటే అక్కడ అన్న ఉంటాడు. చిన్న పిల్లకాయలే తప్పులు చేశారు, జైల్లో పెట్టొద్దు, క్షమించండి, వదిలేయండి, మా వాళ్ళందరినీ చంపేస్తారు, మా వాళ్ళందరినీ బీరు బాటిల్తో గొంతులు కోసేస్తారు, అది అన్న చేస్తాడు. అదే నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కూటమి ప్రభుత్వానికి హోమ్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా మీరు చర్యలు తీసుకోకపోతే సరిగ్గా ఉండదు, నేను రంగంలో దిగాల్సి వస్తుంది, నేను ఇంకా సీఎంతో కూడా మాట్లాడను ప్రాబ్లమ్స్ గురించి, నేను ఈ సీఎంకి వెళ్ళి చెప్పడం ఇవన్నీ ఉండదు, డైరెక్ట్గా మీకే చెప్తాను, ప్రజలకే చెప్తాను ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి జనసేన నాయకులు అందరూ ఆడున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ దండం పెట్టి చెప్పాడు. మీరు దేన్నైనా ఎదుర్కోండి, ఎందుకు కులాల గురించి మాట్లాడుతున్నారు, కులం ఏందని ఆయన బతిలాడుకొని చెప్పాడు. మీరు కులాల గురించి మాట్లాడిన ప్రతిసారి మీరు ఎదుర్కోండి. అసలు జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, వీళ్ళలో మాట్లాడేది ఒకరిద్దరు ఎమ్మెల్యేలే. మిగతా వాళ్ళు ఏమయ్యారో నాకు అర్థం కాదు. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఆయన మొహం చూసి మీకు జనాలు ఓట్లేసారు, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, వదిలేసారు. వీళ్ళు ఇట్లాగా ఉన్నారు. ఇకపోతే వాళ్ళు కూటమి వాళ్ళు ఏందో వాళ్ళు అసలు అది లాకప్ డెత్తా, సచ్చున్నాడా బతుకున్నాడా, దాన్ని ఎందుకు ఇంతవరకు తేల్చలేకపోతున్నారు? ఆమెమో వెళ్ళి అన్న వెళ్ళి ఏం కాలేదు అన్న, ఎన్ని కేసులు ఉన్నా పర్వాలేదు, మంచోడే, కేసులు పెట్టొద్దు, మీరు చంపేస్తారని చెప్పి ఆయన రాజకీయం చేస్తాడు. అంత రాజకీయం చేయాల్సిన అంత ఆవశ్యకత మీరు ఎందుకు కల్పించారు అన్నకి? కూటమి ప్రభుత్వం ఈ విషయంలో అక్కడ ఏమైంది వాడి విషయం తేల్చాలి. తేల్చకుండా ఇదంతా సోది, ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్ కాపుకులం అయితే ఆయనకేం సంబంధం? ప్రతి ఒక్క విషయంలో తెలంగాణలో ఏం జరిగినా, ఆంధ్రాలో ఏం జరిగినా అందరూ ఒకే వ్యక్తి గురించి మాట్లాడతారు. ఇక్కడ సీఎంలు లేరు, ఎవరు లేరు, అందరూ ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతారో వాళ్ళకి హైప్ వస్తుందని చెప్పి, వాళ్ళ వీడియోలు అందరూ చూస్తారని చెప్పి అందరూ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారు. ఎవరైనా హైప్ కావాలంటే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ఈజీగా హైప్ అయిపోతారు. అది మనకు తెలిసిందే కదా. మన కవితకి ఏం చెప్తుంది? దేశద్రోహం కేసు పెట్టాలంట పవన్ కళ్యాణ్ మీద. అది అంటే ఎంత కామెడీగా ఉంటుంది అంటే, దేశద్రోహం కేసు కవితక్కని ఎవ్వరూ దేకట్లే. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే పవన్ కళ్యాణ్ అభిమానులన్నా నా వీడియోలు చూస్తారా అని చెప్పి కవితక్క మాట్లాడుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు దాని గురించి స్పందించరు. కవితక్క గురించి ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో కూడా మాట్లాడు. ఎందుకంటే అంత సీన్ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకించే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ నోటి గుండా మా పేరు వస్తే చాలా జీవితం ధన్యమైపోద్ది అనుకుంటారు. కానీ ఈ చిల్లర ఎవ్వరి పేర్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఓకేనా? ఇంకోటి, నిన్న డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకే చెప్పడం జరిగింది. హోమ్ మినిస్ట్రీ అనేది నా చేతుల్లో లేదు కాబట్టి క్రిమినల్స్ ఇంకా అదృష్టవంతులు అని చెప్పాడు. అంటే దానికి అర్థం ఏంది? హోమ్ మినిస్ట్రీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మీరు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చెప్పద్దంటే నేను పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు, ఆయనకి ఎంత ఆవేదన ఉంది, అది చెప్తారు టీడీపీ మీడియాలో. అది కాదు మీరు చెప్పాల్సింది. టీడీపీ హోమ్ మినిస్ట్రీలో ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ నేను చెప్పాడు. మీకు ఇంకా చెప్పడాలు ఉండవు, నేనే రంగంలో దిగుతాను, ఎక్కువ అంత అవసరం వస్తే రౌడీలు గుండాలు ఎక్కువ చేస్తే నేనే రంగంలో దిగాల్సి వస్తుంది అని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడు?
మన వైసీపీ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా చెప్పారు. మీరు అనుకుంటున్నారేమో రౌడీలు ఈ గోండాలకి హత్యలు చేసిన వాళ్ళకి ఎవరైతే వ్యక్తి మీకు తోడుంటాడు, మేము ఏమైనా చేస్తే అది కుదరదమ్మా, ఎవరు మీకు తోడుండరు, కోర్టులకి జైలుకి ఖచ్చితంగా ఈడ్చుకెళ్తాం, తొక్కి బట్టి నారదీస్తామని డైరెక్ట్గా చెప్పాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఒకవేళ నాకు పదవులే ముఖ్యం కాదు, ఈరోజు ఉన్నాను రేపు ఉండకపోవచ్చు, కానీ మీరు అనుకుంటున్నారు రేపు మీరు అనుకున్న ప్రభుత్వం, గుండా ప్రభుత్వం, రౌడీ రాజ్యం ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఆ రోజు కూడా మీకు కుదరదు, మిమ్మల్ని చేయలేను, అంత శక్తి నాకుందని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి చెప్పడం జరిగింది. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ వైసీపీ మెయిన్ ఎజెండా పవన్ కళ్యాణ్ గారిని కాపు కులం నుంచి ఎలా దూరం చేయాలి. ఒకరు దూరం చేస్తే వచ్చేది కావద్దు, ఒకరి దగ్గర చేస్తే దగ్గర అయ్యేది కాదు. అది ముందు మీరు అది తెలుసుకోవాలి. మీరు అది తెలుసుకునేదానికి జీవితం అయిపోద్ది. ఆయన కాపు కులం అందరూ ఏం ఓట్లేలా, 40% మీకు ఓటింగ్ ఉంది. అది ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోతున్నారో అర్థం కావట్లే. ఇది మెయిన్ ఎజెండా వైసీపీ వాళ్ళది ఏంది, కాపు కులానికి పవన్ కళ్యాణ్ గారిని ఎలా దూరం చేయాలి. అది కుదరదు. దూరం ఉండేవాళ్ళు ఉంటారు, దగ్గర ఉండేవాళ్ళు దగ్గర ఉంటారు. అది ఎట్లా జరిగేది, ఎప్పుడు జరిగేది, ఓన్లీ కాపు కులం ఓటు వేస్తేనే పవన్ కళ్యాణ్ అవ్వలేదే అని ఆయన రోజు చెప్తున్నాడు. నన్ను ఎందుకు కులానికి అంటగడతారు, మీకు దండం పెడతాను ఆయన, నన్ను వదిలేయండి, కులానికి అంటగట్టొద్దని చెప్తున్నా కానీ మీకు బుద్ధి సిగ్గు ఏమీ లేకుండా ఆయన్ని కాపు కులానికి వెళ్ళదు. అరే 50 ఏళ్ళకి పెన్షన్లు అన్నారయ్యా టీడీపీ, అది కూటమి ప్రభుత్వం. మహిళలకి నెలకు 1500 డబ్బులు అన్నారయ్యా, వాటి గురించి ఎందుకు చేయరు మీరు వైసీపీ వాళ్ళు? 40% ఓటింగ్ ఉంది కదా, చేయరు కదా, వాటి గురించి చేయరు. వాటి గురించి చేస్తే ప్రభుత్వం మళ్ళీ మీరు చేసిన దానికి అమలు పరిచేస్తుంది, ప్రజల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం మంచిగా చేసిన దాని పేరు వస్తుంది కాబట్టి దాని గురించి మీరు చేయరు. మీ అంతసేపు తెలుగుదేశం మీద ఉండదు, మీకు పవన్ కళ్యాణ్ మీదే నిదారు లేస్తే పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే మీ ఫ్యూచరు, మీ డిపెండెన్సీ అంతా పవన్ కళ్యాణ్ మీదే డిపెండ్ అయి ఉంది కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ మాత్రం అంటున్నారు. అది నిన్న మీటింగ్లో అయితే ఆఫ్టర్ 2 years పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెషన్తో మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని డైరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వాన్ని డైరెక్ట్గా చెప్పడం జరిగింది. హోమ్ మినిస్ట్రీ బాగాలేదు, మీరు ఇంకా మీ ఇష్టం, నేను డైరెక్ట్గా రంగంలో దిగాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఏముంది, ఎలక్షన్స్ అయిపోయాయి, పవన్ కళ్యాణ్ గురించి పెద్ద పట్టించుకోకపోతే ఏమవుతుందంటే 2019 రిపీట్ అవుతుంది. 2019 రిపీట్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు నేను అదే చెప్పారు, ఒకవేళ మీరు అనుకున్న రౌడీ రాజ్యం వస్తే అని. అంటే ఎందుకు చెప్పాడు, పవన్ కళ్యాణ్ అన్నీ ఆలోచిస్తాడు. రౌడీ రాజ్యం రాదు, ఒకవేళ వస్తే ఏం జరుగుద్ది, ఆ రోజు కూడా నేను నిలబడతాను, ఎటువంటి ఈ రౌడీలు, ఈ గోండాలు, ఈ పాలన నుంచి మిమ్మల్ని ఆ రోజు కూడా నేను అరికడతాను, మొత్తం మీకు నేను ఎదుర్కొంటానని చెప్పాడు. ఎందుకు ముందే చెప్పాడంటే ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ టీడీపీకి ఇండికేషన్స్ ఇస్తున్నాడు డైరెక్ట్గా, ఆలోచించుకోండి మీరు అని. ఇక్కడ ఒకటే, పవన్ కళ్యాణ్ 2 దగ్గరలో ఓడిపోయాడు, అప్పుడే ఏం కావాలా, ఇంకేమవుతుంది, పెద్ద ఏం అవ్వదు. ఆయన ఉన్నా లేకపోయినా, ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకటే. కానీ అధికారంలో ఉంటే ఏంటంటే ప్రజలకు మేలు జరగద్ది. ఇప్పుడు టీడీపీ ఇంకా మేల్కోకుండా మీ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో ఎలా ముఖ్యమంత్రిని చేయాలి, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఎలా వెళ్తారు, మీ టీడీపీ మీడియాలో డప్పు కొట్టుకోవడం ఆపేసేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మొన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు అందరికీ సున్నితంగా ఇలాంటి వార్తలు రాసేవాళ్ళు చెప్పారు, తెలంగాణలో తెలంగాణ మనిషే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని. అందుకని పవన్ కళ్యాణ్ తెలంగాణలో పంపించి ఇక్కడ లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలి, ఇదంతా ఒక నెల నుంచి కాన్సెప్ట్లు ఈ టీడీపీ మీడియాలో జరిగినాయి. దానికి సున్నితంగా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ ఇచ్చేశారు. ఆయన ఏమి తెలంగాణలో ఉండడు, ఆయన తెలంగాణలో ఆయన పార్టీ ఉంటుంది, ఆయన అక్కడ పోటీ చేయడు, అక్కడ ఏం చేయడు, ఆయన ఆంధ్రాలోనే చేస్తాడు. ఆయన చేసే రాజకీయం మీదే వైసీపీ భవిష్యత్తు, టీడీపీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఈ సత్యంలో అందరూ బతికితే క్లియర్ ఉంటుంది. ఎందుకంటే నిజాలు అనేది కరెక్ట్, అంటే మేము జనసేన నిజాలే మాట్లాడతాం కాబట్టి. ఆ రోజు 2009లో చిరంజీవి గారి పార్టీ వల్లే రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. నిజం, ఒప్పుకోరు, కానీ ఇది నిజం. మొన్న 2019లో పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయడం వల్ల జగన్ గెలిచాడు, ఇదే నిజం. 2014లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల టీడీపీ గెలిచింది. మొన్న కూటమి ఏమైందో చూశారు. ఇదే జరిగేది ఫ్యూచర్లో, నిజాల్లో ఉండండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా టీడీపీకి, వైసీపీకి చెప్పడం జరిగింది. వైసీపీ వాళ్ళు ఇంకా ఈ కుట్రలు సాగిస్తూనే ఉండండి, కాపు కులం అన్నిటికీ కాపు కులమే, ఈ కుల రాజకీయాలు చేసేది ఇంకంతేలే, ఇంకేం చేస్తారు, ఇంకా అంతకంటే ఏం చేయలేరు. టీడీపీకి అయితే చెప్పేశారు డైరెక్ట్గా, అంత సీన్ లేదు, ఇంకా నేనే డైరెక్ట్గా మాట్లాడతాను అని చెప్పి. దాన్ని బట్టి టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఏదో చేసేయాలి, మన బాబుని ముఖ్యమంత్రి చేసేయాలి, ఏం కుదరవమ్మా. రేపు కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఒక నెల నుంచి అబ్జర్వ్ చేస్తే ఆయన మాటలు అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు విడిగా వస్తే పోయేది ఏం లేదు. 2019లో 1 సీట్ వచ్చింది, ఈసారి 10-20 వస్తాయి, లేదంటే జనాలు ఆదరిస్తే ఎక్కువ వస్తాయి. ఆయనకి ఏం పోయేది లేదు. ఎందుకంటే ఆయన ఓడిపోయే కొద్దీ జనాదరణ అనేది ఆయనకి ఎక్కువగా పెరుగుతుంది, అది మీరు చూశారు.
కానీ విడిపోయి మీరు పోటీ చేస్తారే మళ్ళీ రౌడీ రాజ్యం, మళ్ళీ అంటే సంవత్సరానికి 10,000 వాళ్ళు వచ్చేస్తారు. కానీ జనాలకి తిండి దికానా ఉండదు. రాత్రి 7 గంటలకల్లా అందరూ ఇళ్లలో ఉండాలి. 7 గంటల తర్వాత ఎవరు బయటికి రాలేరు. ఎందుకంటే రేపిస్టులు, గంజాయిస్టులు, రౌడీలు అందరూ బయట తిరుగుతూ ఉంటారు. తర్వాత ఏమైపోద్దో బీహార్ అంటే బీహార్తో పోల్చకూడదు. బీహార్ బాగానే ఉంది ఇప్పుడు. మనది ఏమైపోద్దో ఆ రాజ్యం వచ్చిన తర్వాత మీరు చూసుకోవాలి. తర్వాత ఏమవుద్దో, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీరు చూసుకోవాలి. ఇది నిన్నైతే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీడీపీకి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హోమ్ మినిస్ట్రీ బాగాలేదు, లా అండ్ ఆర్డర్ బాగాలేదు, లా అండ్ ఆర్డర్ బాగాలేకపోతే నేను ఊరుకోను అని చెప్పడం జరిగింది. ఈ వైసీపీకి అయితే మీరు కులాల గురించి నన్ను ఎందుకు లాగుతారు, కాపు కులం అయితే నేను వచ్చి రౌడీని ప్రోత్సహించాలా అన్నలాగా వచ్చి అని చెప్పి డైరెక్ట్గా వైసీపీకి చెప్పడం జరిగింది. మీరు వైసీపీ వాళ్ళు పాలసీలు మాట్లాడొద్దు, పవన్ కళ్యాణ్ గారి కులాల గురించే మాట్లాడతామనండి. టీడీపీ వాళ్ళు మీరు ఒక అదేంది దాంట్లో బతకండి, మేము అన్నీ చేసేసాం, మేము అన్నీ బీకేసామని. జనాలకి ఏమో ఇవ్వాల్సిన ఇవ్వకుండా మీరు ఏదేదో చేసుకోండి, వీడియోలు పెట్టుకోండి, ఏఐ వీడియోలు పెట్టేసుకోండి. టీడీపీ ఇట్లా బతుకుతుంటుంది. ఓకే, జై జనసేన, జై హింద్.